2023 అయితే ఎండ్ అయిపోయింది. 2024 జనవరి నుంచి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. అండ్ త్రూ అవుట్ ద ఇయర్ లాంచ్ అవ్వబోయే మొబైల్స్లో డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్లో ఈసారి మనం కొత్తగా ఏం చూసే అవకాశం ఉంది అండ్ ఏ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయి ఈ 2024లో అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీలైనంత వరకు అన్ని బడ్జెట్స్లో మనకి ఏ ఫీచర్స్ రొటీన్గా కనబడే అవకాశాలు ఉన్నాయనేది నా అజంప్షన్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ ఇది 2024లో లాంచ్ అవబోయే అన్ని మొబైల్స్ కూడా ఓవర్ ప్రైస్గా ఉండబోతున్నాయి. అంటే మనం ఏదైతే ప్రైస్ రేంజ్లో వస్తే మనం కొందామని ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే ఒక 3 నుంచి 4 వేలు ఎక్కువ ప్రైస్ రేంజ్లోనే వీళ్ళు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని బ్రాండ్స్లో ఇదే ట్రెండ్ అయితే 2024లో ఉంటుంది. బట్ అయినప్పటికీ వీటిని మనం తక్కువ ప్రైస్ రేంజ్లో కొనవచ్చు. 2024లో మీరు ఏ మొబైల్ కొనాలనుకున్నా లాంచ్ అయిన ఫస్ట్ 2 నెలలు వదిలేయండి ఆ మొబైల్ని. ఫస్ట్ వీలైతే ఇంకా 1 మంత్ తర్వాత కూడా మనకి తక్కువలో రావచ్చు. ఫస్ట్ 2 మంత్స్ అయితే మినిమం వదిలేయండి. ఆఫ్టర్ 2 మంత్స్ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బ్యాంక్ డిస్కౌంట్, డబుల్ డిస్కౌంట్తో మనకి చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో మీరు కొనాలనుకున్న మొబైల్ని కొనవచ్చు. సో లాంచ్ అయిన ఫస్ట్ 2 మంత్స్ 2024లో ఏ మొబైల్కి అయితే వెళ్ళకండి. అండ్ ఆ 2 మంత్స్లో ఆ మొబైల్కి సంబంధించి మీకు సో క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ మీకు లాంచ్ ప్రైస్ కంటే 5,000 కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. గత 5 years నుంచి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనైతే ప్రతి మొబైల్ ఆఫర్పై అయితే ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. సో వీలైనంత వరకు ఫస్ట్ 2 మంత్స్ వదిలేయండి. 2024లో డెఫినెట్గా చాలా బ్రాండ్స్ మొబైల్స్ని తీసుకురాబోతున్నాయి. అండ్ అంతేందుకు రీసెంట్గా లాంచ్ అయిన Note 13 సిరీస్ ఒక 2 మంత్స్ తర్వాత చూడండి ప్రైస్ ఎలా ఉంటుందో. అప్పుడు అది వాల్యూ ఫర్ మనీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2024లో మనం అబ్జర్వ్ చేయగలిగేది ఐఫోన్స్ చాలా మామూలు విషయం అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు ఇది మాకు చాలా మామూలు విషయం అన్నట్టుగా ఐఫోన్ అయితే వాడుతుంటారు. అండ్ ఆల్రెడీ మనం గత 2 yearsగా చూస్తున్నాం బిగ్ బిలియన్ డే సేల్స్ వల్ల ఐఫోన్స్ యొక్క సంఖ్య ఇప్పటికే గల్లీలో మనకి ఖచ్చితంగా ప్రతి 10 మందిలో 2-3 ఐఫోన్స్ ఉంటున్నాయి. ఈసారి అది ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఐఫోన్స్ అయితే ఉంటాయి. ఐఫోన్ 15 బిగ్ బిలియన్ డేస్లో బిలో 50,000కి వస్తుంది, 49,999కి వస్తుంది. బట్ అంతెందుకు, సో జస్ట్ 2-3 మంత్స్లోనే ఇప్పుడు అండర్ 70,000 వచ్చేసింది. సో విజయ్ సిఎల్సీడీ కాన్లో 66,000కి వస్తుంది. సో 80,000కి లాంచ్ అయిన ఫోన్ ఆల్రెడీ 14,000 తక్కువలో వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని. సో ఇప్పుడు రానున్న రిపబ్లిక్ డే సేల్స్లో కూడా తక్కువలో వస్తాయి. సో ఐఫోన్స్ పై హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది. ఈ 2024లో కూడా చాలామంది అయితే పర్చేజ్ చేస్తారు. ఎందుకంటే సో ఈ నాన్ ప్రో మోడల్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి కాబట్టి ప్రైస్ డ్రాప్స్, ఆఫర్స్ రెగ్యులర్గా మనకైతే కనిపిస్తాయి ఐఫోన్స్ పై. అండ్ దానికి తగ్గట్టు సేల్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది బడ్జెట్ మొబైల్స్లో జనరల్గా మనకి 5G మొబైల్ కావాలంటే 11-12,000లో లాంచ్ అయ్యాయి 2023లో. బట్ 2024లో మేబీ అది ఫస్ట్ హాఫ్లో లేదా సెకండ్ హాఫ్లో సో 8,000-9,000 ప్రైస్ రేంజ్ కూడా 5G మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ప్రజెంట్ మనకి బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 10,000లో కొనగలుగుతున్నాం లాంచ్ అయినప్పుడు. అవి లాంచ్ అవ్వడం 12,000-11,000లో లాంచ్ అవుతున్నాయి. బట్ 2024లో మాత్రం మనం బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 9,000-8,000లోనే 5G మొబైల్స్ని అయితే కొనచ్చు. 5G మొబైల్స్ విచ్చలవిడిగా లాంచ్ అవుతాయి. అండ్ 5G అనే కాదు, సో 4G మొబైల్స్ కూడా లాంచ్ అవుతాయి 2024లో. కాకపోతే మంచి స్పెక్స్తో లాంచ్ అవుతాయి. మెయిన్గా సో బిలో 10,000 ప్రైస్ రేంజ్లో. ఒకప్పుడు మనకి AMOLED అండ్ 4G అయినా కానీ 13,000-14,000 వేలు ఉంటుండే. బట్ 2024లో పవర్ఫుల్ చిప్ సెట్ AMOLED కాంబినేషన్తో అండర్ 10,000 చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి, మెయిన్గా 4Gలో. అండ్ నెక్స్ట్ 15,000 ప్రైస్ రేంజ్లో 2023లో అయితే పెద్ద వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కనిపించలేదు. Samsung M34, iQOO Z7, Vivo T2. సో ఈ ఉన్న వాటిలో కొంచెం బెటర్ అని అయితే చెప్పొచ్చు. సో 5G ప్లస్ AMOLED కాంబినేషన్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే 15,000 రేంజ్లో 2023లో లేవు. బట్ 2024లో 15,000లో AMOLED ప్లస్ 5G కాంబినేషన్తో చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ అండర్ 20,000 15,000-20,000 మధ్య ప్రైస్ రేంజ్లో కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో చాలా మొబైల్స్ అయితే వస్తాయి. సో మనకి 20-25 మధ్య ప్రైస్ రేంజ్లో 2023లో వచ్చాయి. బట్ 2024లో మాత్రం OIS AMOLED కాంబినేషన్ మొబైల్స్ చాలా రానున్నాయి 15,000-20,000 మధ్య ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ 25,000 ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ మనకి IP68 రేటింగ్తో వస్తాయి. అండ్ గొరిల్లా గ్లాస్, విక్టస్ లాంటి సో ప్రీమియం ప్రొటెక్షన్తో కూడా వస్తాయి. జనరల్గా ఒకప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే మనం ఈ ఫీచర్స్ అయితే చూసాం. బట్ రానున్న 2024లో IP68 అండ్ గొరిల్లా గ్లాస్, విక్టస్ ప్రొటెక్షన్ అనేది 20,000-25,000 ప్రైస్ రేంజ్ మొబైల్స్లో చాలా కామన్గా ఉండబోతుంది. అండ్ అఫ్ కోర్స్ వీటితో పాటు కర్వ్డ్ డిస్ప్లే కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మోటో ఎడ్జ్ 40 నియోలో మనం చూసాం IP68 అండ్ కర్వ్డ్ డిస్ప్లే 22,000-23,000 ప్రైస్ రేంజ్లో ఉంది ఇప్పుడైతే. దీన్నే మిగిలిన బ్రాండ్స్ కూడా 2024లో ఫాలో అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ 30,000 ప్రైస్ రేంజ్లో చాలా పర్ఫార్మెన్స్ కిల్లర్స్ అయితే వస్తాయి. 8+ Gen 1 మొబైల్ కావాలంటే ఒకప్పుడు మనం 35,000 అండ్ iQOO Neo 7 Pro 35,000కి లాంచ్ అయింది. 32,000-33,000లో ప్రజెంట్ అయితే సేల్ అవుతుంది. సో 2024లో 8+ Gen 1తో మనం కొన్ని మొబైల్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 8 Gen 2 పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది బ్రాండ్స్కి. బట్ 8+ Gen 1 మొబైల్ అయితే సో అండర్ 30,000, 28,000-30,000లో మనం చూసే
చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి టెలిఫోటో లెన్స్, జూమ్ లెన్స్తో ఏదైనా మొబైల్ కావాలంటే సో 45-50 వేల పైనే పెట్టాల్సి వచ్చేది. వెరీ రేర్గా రెనో సిరీస్ అండ్ వివో వి సిరీస్లో టెలిఫోటో లెన్స్ ఉండేది, బట్ ప్రాసెసర్ చాలా వీక్ ఉంటుండే. బట్ ఇప్పుడు 2024లో మాత్రం టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ చిప్సెట్ అంటే లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ 8 Gen 2 లేదా 8 Gen 1 విత్ టెలిఫోటో లెన్స్ కాంబినేషన్ మొబైల్స్ 35,000 ప్రైస్ రేంజ్లో 2024లో అయితే మనం చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 35,000 to 40,000 ప్రైస్ రేంజ్లో చాలా ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ అయితే వస్తాయి. అంటే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ అయిన 8 Gen 2తో సో ఈ 35,000 to 40,000 రేంజ్లో మొబైల్స్ అయితే రానున్నాయి. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో త్వరలో మనకి OnePlus 12R ఉంది, iQOO Neo 9 Pro ఉంది, రెండు కూడా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో రాబోతున్నాయి. iQOO అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసింది ఫిబ్రవరిలో రాబోతున్నట్లు. సో 35,000 to 40,000 1,000-2,000 అటు ఇటు అయితే ఉండొచ్చు. చాలా మొబైల్స్ అయితే 8 Gen 2 చిప్సెట్తో వస్తాయి. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. సో ఫస్ట్ క్వార్టర్లోనే మనం 35,000 to 40,000 ప్రైస్ రేంజ్లో రెండు మొబైల్స్ని చూస్తున్నాం. అంటే ఇంకా ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి కుప్పలుగా 8 Gen 2 మొబైల్స్ 35,000 to 40,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. సో అదైతే మంచి విషయం. అండ్ నెక్స్ట్ 2024లో AI ఇంటిగ్రేషన్ ప్రతి బ్రాండ్లో అయితే మనం ఇంకా ఎక్కువగా చూస్తాం. సో ఆల్రెడీ 2023లో అయితే చూసాం. శాంసంగ్ అండ్ పిక్సెల్ లాంటి మొబైల్స్లో ఆల్రెడీ లైక్ ఆబ్జెక్ట్ ఇరేజర్ అండ్ పర్ఫెక్ట్ ఫేస్, లో లైట్ ఫోటోగ్రఫీ ఇలా AI బేస్డ్గా చాలా ఫీచర్స్ని మనకి కెమెరాస్లో ఇంక్లూడ్ చేశాయి చాలా బ్రాండ్స్. ఈవెన్ షామీలో కూడా మనమైతే చూసాం. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది 2024లో. ఆల్రెడీ శాంసంగ్ అయితే రివీల్ చేసింది త్వరలో తీసుకురాబోతున్న S24 సిరీస్లో AIని సో విపరీతంగా ఇంటిగ్రేట్ చేయబోతున్నట్లు. లైవ్ AI ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్ అంటే మనం లాంగ్వేజ్ రాకుండా అవతలి వ్యక్తికి లేదా అవతలి వ్యక్తిది మనకు రాకుండా మధ్యలో సో AI ద్వారా ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్లో వాళ్ళకి వినిపిస్తుంది, మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనకు వినిపిస్తుంది, మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా కానీ. అండ్ అంతేకాకుండా కెమెరాలో కూడా సో ఇంకా నెక్స్ట్ లెవెల్లో AIని అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు 2024లో. సో ఫస్ట్ శాంసంగ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది, తర్వాత మిగిలిన బ్రాండ్స్లో కూడా మనం ఇంకా ఎక్కువగా AI ఇంటిగ్రేషన్ అయితే చూడబోతున్నాం. ఈ AI ఇంటిగ్రేషన్ ఫ్లాగ్షిప్లోనే కాదు, మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్ ఉంటాయి కదా, శాంసంగ్ నుంచి వచ్చే FE సిరీస్ కానీ ఇలాంటి మొబైల్స్లో కూడా మనం అయితే 2024లో చూడొచ్చు. అండ్ 2024లో ఫ్లాగ్షిప్స్లో కెమెరాస్ కూడా ఈసారి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఆల్రెడీ వివో X100 Pro మనం చూస్తున్నాం ఎలాంటి రిజల్ట్ ఉందో. S24 Ultraలో కూడా కెమెరాస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. రానున్న iPhone 16 Pro Maxలో కూడా సో మంచి నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్గా టెలిఫోటో లెన్స్, జూమ్ లెన్స్ విషయంలో అండ్ ప్రైమరీ సెన్సార్ విషయంలో ఈసారి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి దాదాపు అన్ని ఫ్లాగ్షిప్స్లో కూడా. సో దాన్ని మెయిన్గా జూమ్ లెన్స్ని ఫోకస్ చేసి అన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో వర్క్ చేసే అవకాశం ఉంది 2024లో. సో ఫ్రెండ్స్ ఇవి 2024లో నేను అనుకునే మొబైల్ ట్రెండ్స్ డిఫరెంట్ బడ్జెట్ సెగ్మెంట్లో. సో మీరు ఏది ట్రెండ్ అవ్వబోతుంది మొబైల్స్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.